మనుషులైతే అబద్ధాలు ఆడతారు, మనుషులైతే మోసగిస్తారు, మనుషులైతే ఆ నాలుక ఏం చేస్తుందంట, బహుగా అదిరిపడిద్ది. ఈ క్షణంలో ఒక మాట, మరొక క్షణంలో ఒక మాట, ఈ వ్యక్తితో ఒక మాట, మరొక వ్యక్తితో ఒక మాట, ఆడిందే ఆట, డబ్బు ఉంది కదా అని ఇష్టానుసారంగా జీవించవచ్చు అనుకుంటున్నావేమో ప్రియ దేవుని బిడ్డ. నేను దేవుని సన్నిధానంలో ఉన్నానని చెప్పుకుంటూ దేవుని మోసపరుస్తున్నారేమో. దేవుని కళ్ళను మాత్రం మనం ఏం చేయలేము, మోసపరచలేము. కాబట్టి సమాజంలో పేరు ఉండొచ్చు, ప్రఖ్యాతులు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ దేవుని కనుక నువ్వు కలిగి ఉండలేకపోతే అది సున్నా. మణులు మాణిక్యాలున్నా, మేడల మిద్దెలు ఉన్నా, నువ్వు దేవుని మాత్రం కలిగి ఉండకపోతే, దేవుని పేరు చెప్పుకొని ఈ సమాజంలో ఒకవేళ నువ్వు చలామణి అవుతున్నావేమో, ఒకానొక రోజున మనం ఏం అప్పచెప్పాలి, దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నాం. ఒకవేళ ఇక్కడ ఉన్న మనుషుల్ని నమ్మించవచ్చు మనము, కానీ దేవుణ్ణి మాత్రం మనం ఏం చేయలేము, మోసం చేయలేము. ఎవరమైనా సరే ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు, మనం పవిత్రత కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి.